ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నారని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అన్నారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తూ ఉన్నారని ఆయన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలంతా బయలుదేరుతున్న పరిస్థితి. ఎస్సీలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఇంత పెద్ద కార్యక్రమం జరగబోతుంది విజయవాడలో, అది కూడా చరిత్రలో మిగిలిపోయే విధంగా అంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరణిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది అంటారు? ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు అంబేద్కర్ ఆశయము, ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగంలో ఈ దేశంలో అట్టడుగుండే ప్రజలకందరినీ కూడా పైకి తీసుకురావాల్సిన ఉద్దేశంతోనే వీళ్ళకందరికీ కూడా ఒక రిజర్వేషన్ ఏర్పాటు చేసి అడుగారిన కులాలను అందరినీ కూడా అంటే వాళ్ళని కూడా ఒక పై స్టేజ్లోకి తీసుకురావడానికి డాక్టర్ అంబేద్కర్ బాగా కష్టపడడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు నవరత్నాలు అయితేనేమి, మనము ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు అయితేనేమి, దాంతో ఈ మనం నామినేషన్ పోస్టులు అయితేనేమి, నామినేషన్ వర్కులు అయితేనేమి, మహిళలకు 50% పైన రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. రాబోయే తరాల వారికి కూడా ఇటువంటి నాయకుడిని మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున మనం సామాజిక సమతాయాత్ర మనం ఈరోజు మహా విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈరోజు మొత్తం తరలి వస్తున్నారు. ఎవరిని కూడా మాకు ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మనం బస్సులు కూడా మాకెందుకు ఇవ్వడం లేదంటే ఇంకా ఉన్నకాడికి మనం అడ్జస్ట్ చేసుకోగలనని చెప్తున్నాను తప్ప ప్రజలలో ఉండే స్పందన ఇవన్నీ చూసి మనకే వాళ్ళకి ఎక్కువ మనం చేయలేము అనే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి. అంటే అంత పూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు పనిచేస్తున్నాడు. ఇది మనం చూసుకున్నట్లయితే సామాజిక సమతా సంకల్ప సభలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి ఎస్సీలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న పరిస్థితి. ఏదైతే డాక్టర్ అంబేద్కర్ ఉన్నారో వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.